108 సీట్లు విజయ్కి ఏకకాలంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందడం పెద్ద విషయం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సందడి వాతావరణం మొదలైంది. వాస్తవానికి బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్నాడీఎంకే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కేవలం డిఎంకే కి సంబంధించి కూడా కొంత చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా. అయితే రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లతో పాటు ఇప్పుడు మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీల సీట్లని తీసుకొని మ్యాజిక్ ఫిగర్ కి చేరుకున్నటువంటి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సంబరాలు అయితే తమిళనాడు వ్యాప్తంగా భారీగా కనిపిస్తున్నాయి. అయితే 118 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా మరొక పార్టీలో ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యేను కూడా తీసుకుని తన పార్టీలోకి కానీ తీసుకుంటే ప్రస్తుతం 118, అదేవిధంగా ఆ రెండు కలిస్తే 120. దీంతో పాటు తిరుచిలో మరొకసారి ఇంకొక అభ్యర్థి కానీ టీవీకే నుంచి కానీ గెలుపొందితే 121 మందితో ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఓవరాల్ గా అయితే ద్రవిడ పార్టీలకి చరమగీతం పాడినట్లయింది. రాబోయేటటువంటి రోజుల్లో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలం కూడా కీలక పరిణామాలు అయితే తమిళనాడు చోటు చేసుకోబోతున్నాయి. అయితే మురళీకృష్ణ, మనం చూసుకుంటే అంటే ఏదైతే ఉందో మీరు అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ప్రజలు కొత్త మార్పుని కోరుకున్నారు. అండ్ ఏంటంటే ఎన్నో ఏళ్లుగా వస్తున్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు చరమగీతం పాడి విజయ్కి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చారనే చెప్పుకోవాలి మనం. సో ఈ నేపథ్యంలో ఎలా అంటే ఒక సినీ నటుడి నుండి ఒక సీఎం స్థాయికి రావడం ఈ యొక్క తమిళ రాజకీయాలలో అంటే ఒక విజయ్ తన మార్కుని ట్రెండ్ సెట్ చేయబోతారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సీనియర్ సినీ నటుడు, ప్రధానంగా కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో రారాజుగా మారినటువంటి విజయ్ 2024 ఫిబ్రవరిలో పార్టీ అనౌన్స్ చేయడం, ఎన్నికలకి సంబంధించినటువంటి సంఘం సెప్టెంబర్ లో ఆయనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ప్రధానంగా కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి సభల్లో ఒక దగ్గర భారీ ఎత్తున తొక్కిసలాట జరిగి అనేక మంది కూడా మృత్యువాత పడడం, ఆ తర్వాత ఆయన సభలకి పర్మిషన్ ఇవ్వకపోవడం, అనేక చోట్ల ఆయన ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వరుసగా విజయ్కి సినీ ఇండస్ట్రీలో హీరో అయినప్పటికీ అక్కడ రాజకీయం వేరు, సినిమాల్లో ప్రత్యక్ష రాజకీయాలు వేరు అనేది టీవీకేకి అర్థమైంది. అయితే దాంతోనే ఇటు ఏదైతే ఎదుర్కొన్నారు ద్రవిడ పార్టీలని, అంటే డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా సింగిల్ గా ఎదుర్కొన్నారు. వాస్తవానికి హంగ్ ఏర్పడుతుంది. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కీలకం కాబోతారు. మహా అయితే 5 నుంచి 20 సీట్లు లోపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఎన్నికల కౌంటింగ్ కంటే ముందే ఎన్నోసార్లు కూడా ఇటు నాయకులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండింది. దాదాపు 9:30, 10 గంటలకు తీసుకుంటే ఒక్కసారిగా మార్పు అనేది మొదలైంది. దాదాపు 80, 90 ఇలా 100 చిల్లర వరకు కూడా స్థానాల్లో భారీ ఎత్తున విజయ్ కనిపించడంతో ఒక్కసారిగా విజయ్ మార్క్ రాజకీయం ఏందో అనేది అర్థమైంది. వాస్తవానికి విజయ్ పార్టీలో పోటీ చేసినటువంటి అనేక మంది కూడా ఎవరికి తెలియదు. ఆటో డ్రైవర్ ఉన్నారు, తన డ్రైవర్ కుమారుడు ఉన్నారు, ఇంకా చాలా మంది కూడా సామాన్యులు ఉన్నారు. అయితే విజయ్ చేసినటువంటి ప్రతి ప్రచారంలో ఒకే మాట చెప్పారు తమిళ ప్రజలకి. మదురైలో కావచ్చు, తిరుచిలో కావచ్చు, ఇంకో చోట ఎక్కడైనా సరే పోటీ చేసేది నా అభ్యర్థి కాదు, నేనే. ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. విజయ్ అనే ఒక వ్యక్తి మాత్రమే పోటీ చేస్తున్నాడు, విజయ్కి మాత్రమే మీరు ఓటు వేయాలా అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దీంతో ప్రజల్లో కొంత సానుభూతి వచ్చింది. ఇప్పటికే ద్రవిడ పార్టీలతో విసిగిపోయినటువంటి తమిళ ప్రజలు ఒక్కసారిగా విజయ్ వైపు మొగ్గు చూపారు. వాస్తవానికి డిఎంకే మీద అనేక వ్యతిరేక పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో డిఎంకేని కాదని అటు అన్నా డిఎంకే వైపు కూడా చూసేటటువంటి పరిస్థితులు కనిపించలేదు. ఎందుకంటే అన్నా డిఎంకేలో వర్గపోరు, వివిధ పరిస్థితులు, శశికళ జైలుకి వెళ్ళడం, ఇలాంటి పరిణామాలన్నింటినీ చూసి విసిగి వేసారిపోయినటువంటి తమిళ ప్రజలు ఒక్కసారిగా విజయ్ వైపు చూశారు. దీంతో ప్రస్తుతం కీ రోల్ గా మారారు సౌత్ ఇండియాలో విజయ్ అని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో విజయ్కి రాబోయేటటువంటి